కాసేపట్లో ఏపీలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల భేటీ జరగనుంది. విజయవాడలో ఏ కన్వెన్షన్ లో ఈ సమావేశం జరగనుంది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవబోతున్న ఈ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరవుతారు. శాసనసభ పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను ఎమ్మెల్యేలు బలపరిచే అవకాశం ఉంది. టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకున్న తర్వాత గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఇవాల్టి సమావేశంలో కూటమి తరపున శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. అనంతరం తీర్మానం ప్రతిని కూటమి ప్రతినిధి బృందం గవర్నర్ ను కలిసి అందజేయనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ ను కోరనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రేపు జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఏపీ కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రమవుతోంది. చంద్రబాబు నివాసానికి ఆశావహులు క్యూ కడుతున్నారు. కానీ విని ఎరుగని రీతిలో విజయం సాధించడం, కొంతమంది భారీ మెజార్టీలతో గెలుపొందడంతో మంత్రి పదవులపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా టీడీపీ ఎప్పుడూ గెలవని సీట్లు గతంలో పట్టులేని చోట రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసింది. దీంతో మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏ ప్రాంతానికి ఏ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలు, సీనియర్లు జూనియర్లకు మధ్య సమతూకంపై ఆయన కసరత్తు చేశారు. ఇవాళ సాయంత్రానికి మంత్రివర్గంలో తీసుకునే వారికి స్వయంగా ఆయనే ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉంది. మంత్రివర్గంలో సీనియర్లకు స్థానం ఉంటుందా లేదా అనే దానిపై ఉత్కంఠ ఏర్పడింది. రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదే వేదికపై మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ లైవ్ లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, సో ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారా? ఎవరెవరు చేరుకున్నారు? కృప, ఇప్పుడు టీడీఎల్పీకి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఏదైతే టీడీపీఎల్పీ సమావేశానికి ఈరోజు ఎన్డీఏ పక్ష సమావేశంలా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీజేపీ శాసనసభ పక్షం మొత్తం కూడా ఇక్కడికి హాజరవబోతున్నారు. మొత్తం కూడా ఇక్కడ ఏదైతే ఒక పండగ వాతావరణం అయితే మనకి కనిపిస్తుంది. చంద్రబాబుని తమ నేతగా, ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకునే కార్యక్రమం లాంఛనంగా జరగబోతుంది. మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. అయితే ముందుగా చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైతే జనసేన శాసనసభ పక్ష సమావేశం కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఆ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నుకోబోతున్నారు. బీజేపీ శాసనసభ పక్ష సమావేశం కూడా మరి కాసేపట్లో జరగబోతుంది. ఆరుగురు ఆ శాసనసభ పక్ష నేతను ఎన్నుకున్నాక అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, జనసేన, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ A1 కన్వెన్షన్ హాల్కి రాబోతున్నారు. ఇక్కడ చంద్రబాబుని తమ నేతగా ఎన్నుకునే పరిస్థితి కనిపిస్తుంది. తమ నేతగా ఎన్నుకున్న తర్వాత ఈ తీర్మానాన్ని తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు గవర్నరు చంద్రబాబుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తారు. రేపు ఉదయం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం అంతా ఒక పక్క జరుగుతుంటే రేపు మంత్రివర్గం గురించి కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. సీనియర్ నేతలంతా కూడా, ఆశావాహులంతా ఎదురు చూస్తున్నారు. ఎవరికి అవకాశం, ఎవరికి ఛాన్స్ ఉంటుంది. రవిచంద్, సీనియర్లు ఎవరెవరు తమకు వస్తుందా లేదా అనే ఉత్కంఠలో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు.
అంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు, ప్రధానంగా అచ్చెన్నాయుడు కావచ్చు, యనమల కావచ్చు, గోరంట్ల బుచ్చి చౌదరి, దూలిపాల నరేంద్ర, అదేవిధంగా సోమిరెడ్డి, తదితర ఆనం రామనారాయణ రెడ్డి తదితర సీనియర్ నేతలంతా కూడా తమ మంత్రివర్గంలో ఏదైతే అయ్యన్న పాత్రుడు, అదేవిధంగా బండారు సత్యనారాయణమూర్తి, పలువురు సీనియర్ నేతలంతా కూడా మంత్రివర్గంలో స్థానం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ అవకాశాన్ని మరలా వచ్చే అవకాశం, ఎందుకంటే చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. 7 సార్లు బుచ్చి చౌదరి చూసుకుంటే 7 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. ఆఖరిసారి నాకు అవకాశం కల్పించున్నారు. అచ్చెన్నాయుడు ప్రధానంగా గతంలో నుంచి 5 సంవత్సరాలు కూడా అధ్యక్షుడిగా కూడా ఆయన చాలా కష్టపడి పనిచేస్తున్న పరిస్థితి. కళా వెంకటరావు కూడా ఉన్నారు. ఆయన కూడా తూర్పు సామాజిక వర్గం నుంచి ఆయన కూడా బలంగా పనిచేస్తున్నారు. రకంగా చూసుకుంటే మొత్తానికి అందరూ కూడా సీనియర్ నేతలంతా కూడా కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి సమర్థులైన వారికి అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. అయితే దీంట్లో యువత, మహిళలకు కూడా ప్రధాన భూమిక పోషించే అవకాశం కనిపిస్తుంది. కుల సమీకరణాలన్నీ కూడా చూస్తున్న ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. కుల సమీకరణాలు కూడా బలహీన వర్గాలకి ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే బలహీన వర్గాలకు సంబంధించి దాదాపు 8 స్థానాలు బలహీన వర్గాలకి కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. మైనార్టీకి 1, ఎస్సీలకి మాలా మాదిగా చెరొకటి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశ్య సామాజిక వర్గానికి కూడా ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. కమ్మకి 4 ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా రెడ్డి కోటాలో కూడా 4 ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా మొత్తం కూడా అంతా క్యాస్ట్ కాంబినేషన్ అయితే చూసుకున్నారు. అయితే నిన్నటి వరకు కూడా 9 మందికి మాత్రమే ప్రమాణ స్వీకారానికి అవకాశం ఉంటుంది మంత్రులుగా అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే పూర్తి స్థాయి మంత్రివర్గం అయితే కొలువు తీరే అవకాశం అయితే కనిపిస్తుంది. రవిచంద్, కూటమిలో భాగంగా జనసేనకి ఎన్ని మంత్రి పదవులు వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, జనసేన నుండి వస్తే కనుక ఎవరెవరు పేర్లు వినబడుతున్నాయి? కృపా, ముఖ్యంగా జనసేన నుంచి ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే డిప్యూటీ సీఎం బెర్త్ ఖరారైందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడే శాసనసభ పక్ష నేతగా ఆయన లాంఛనంగా ఎన్నుకోబోతున్నారు. ఆయనకైతే డిప్యూటీ సీఎం అయితే ఖరారైందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా బెర్త్ ఖాయమని చెప్తున్నారు. అయితే ఇంకో 2 స్థానాలు ఆ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకో స్థానానికి సంబంధించి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన, గౌర సామాజిక వర్గానికి చెందిన కొనతాల రామకృష్ణ ఆల్రెడీ ఆయన కూడా బెర్త్ కన్ఫర్మ్ లా చెప్తున్నారు. ఇంకొక స్థానం ఉంది, అది ఎస్సీకి, ఆ పార్టీ నుంచి ఎస్సీకి కేటాయిస్తారా, ఎస్టీకి కేటాయిస్తారా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఎస్సీ నుంచి వరప్రసాద్, మాజీ ఐఏఎస్ అధికారి రాజోల్ నుంచి గెలిచారు, ఆయన రేసులో ఉన్నారు. ఎస్టీ నుంచి చూసుకుంటే కదా నిమ్మక జయకృష్ణ పాల్కొండ నుంచి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక సీనియర్ శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య మనతో ఉన్నారు. తాతయ్య గారు, ఎట్లా అనిపిస్తుంది? మీరు సీనియర్, మీరు కూడా మంత్రివర్గం రేసులో ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? జగ్గయ్యపేట నుంచి మీరు కూడా మొత్తం 3వసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు, కానీ మా నాయుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాలంటే వారు నిర్ణయం తీసుకుంటారు. ఇది అత్యధికంగా వచ్చాయి. ఈరోజు బీజేపీ, జనసేన కూటమి, ఎన్డీఏ కూటమికి కూడా మేము భర్తీ ఇవ్వాలి. కాబట్టి నాయకుడి యొక్క ఆలోచన, నాయకుడు ఏ విధంగా అయితే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన తీసుకుంటాం. వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ముందుకు పోవడం తప్ప అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిర్ణయం అనేది బాబు గారు నిర్ణయం. ఓకే, మొత్తానికి ఇక్కడ చూస్తే కనుక మీరు చెప్పినట్టు బీజేపీ నుంచి కూడా ఇద్దరు కీలకంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సుజనా చౌదరి, సత్యకుమార్ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, ఆయన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, రాయలసీమ. కాబట్టి వీరిద్దరికి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. జనసేనకి 4 బెర్తులు, అదేవిధంగా బీజేపీకి 2, మొత్తం కూడా 6 మిత్రపక్షాలకి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రం డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలో ఆయన తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. టీడీపీలో మాత్రం దాదాపు 135 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. హెవీ కాంపిటీషన్ ఉందని చెప్పుకోవచ్చు. కమ్మ సామాజిక వర్గం నుంచి అత్యధిక సంఖ్యలో పోటీలు పడుతున్న పరిస్థితి ఉంది. గుంటూరులో అయితే మరింత ఎక్కువగా ఈ పోటీ మరింత ఎక్కువగా ఉంది. గుంటూరు జిల్లాకు చూసుకుంటే కనుక చాలా మంది కమ్మ సామాజిక వర్గం నేతలంతా ఉన్నారు. దూలిపాల నరేంద్ర 6 సార్లు గెలిచారు. ఆయన స్థానం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే యువనేత నారా లోకేష్ కూడా కేబినెట్ లో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో అదేవిధంగా నాదెండ్ల మనోహర్, వీరంతా కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వారే. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే ఎరపతినే శ్రీనివాస్, జీవి ఆంజనేయులు కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి గుంటూరు జిల్లాలో ఆశిస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా పోటీ అధికంగానే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే నక్కా ఆనందబాబు కొంత ఏదైతే గట్టిగా ఆయన ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఆయన చేసిన సేవలని ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్వామి ఉన్నారు, ఏదైతే ప్రకాశం జిల్లా నుంచి ఎస్సీ బాల సామాజిక వర్గం నుంచి. అదేవిధంగా కొండ్రు మురళీమోహన్ రాజాం నుంచి ఉన్నారు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి. వీరంతా కూడా ఎస్సీ సామాజిక వర్గాన్ని నుంచి కూడా ప్రధానంగా ఆశిస్తున్నారు. వంగలపూడి అనిత ఏదైతే అక్కడి నుంచి
నుంచి ఐతాబత్తుల ఆనందరావు కూడా మాల కోటాలో ఆయన కూడా ఆశిస్తున్నారు. వంగలపూడి అనిత మాదిగ సామాజిక వర్గం నుంచి ఆమె కూడా విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నానికి చెందిన వ్యక్తిగా ఆమె కూడా గట్టిగా మాదిగ సామాజిక వర్గం నుంచి ఆయన కేబినెట్లో బెర్త్ కోసం ఆమె కూడా ఆశిస్తున్న పరిస్థితి ఉంది. తంగిరాల స్వామి కూడా మాదిగ సామాజిక వర్గం నుంచి, అదేవిధంగా ఎంఎస్ రాజు ఉన్నారు, టీడీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు, మడకశిర ఎమ్మెల్యేగా ఉన్నారు రాయలసీమ నుంచి, ఆయన కూడా మాదిగ కోటాలో ఆయన కూడా తన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ విధంగా కుల కాంబినేషన్ అయితే కనిపిస్తుంది. బీసీలు కూడా ప్రధానంగా ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు, యనమల, అదేవిధంగా పితాని సత్యనారాయణ, అనగాని సత్యప్రసాద్, కాలువ శ్రీనివాసు, బీజేపీ నుంచి సత్యకుమార్, కొనతాల రామకృష్ణ, వీరంతా కూడా బీసీల నుంచి ప్రధానంగా రేసులో ఉన్నారు. ఏదైనా పూర్తి స్థాయి మంత్రివర్గం అయితే ఉంటుందని ఒక వాదన అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. చంద్రబాబు ఈ సాయంత్రం మంత్రివర్గం ఎంపిక చేసుకున్న వారు అందరూ కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పబోతున్నారు. రైట్ రవిచంద్.